కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే పథకం మహిళల్లో జోష్ నింపిందా? నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఈ పథకం పూర్తిగా అనుకూలంగా మారిందా? కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచిందా? రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓట్లను కాంగ్రెస్ పార్టీకి రాబడుతుందా? ఈ అనేక అంశాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. నిజంగా ఏ ఆర్టీసీ బస్సు చూసినా మహిళల సంఖ్య అధికంగా ఉంటుంది. మహిళా ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మహిళల్లో ఈ ఫ్రీ జర్నీ అనేటువంటిది ఒక క్రేజ్ పెంచిందని చెప్పుకోవచ్చు. ఇదే పరిస్థితుల్లో ఆర్టీసీ సంస్థపై సైతం ప్రభుత్వం దృష్టి సారించిందా లేదా అనేది కూడా చర్చగా సాగుతోంది. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణాలో ప్రధానమైనటువంటిది ఆర్టీసీ. ఈ ఆర్టీసీ గతంలో కనుక చూసినట్లయితే ప్రజలకు అత్యంత మేలైనటువంటి ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడే విధంగా ఉండేది. కాలక్రమేణా ప్రభుత్వాలు ఆర్టీసీని పట్టించుకోకపోవడంతో నష్టాల బారిన పడ్డ ఆర్టీసీ అటు అందులో ఉన్నటువంటి ఉద్యోగులకు నష్టాన్ని చవిచేయడంతో పాటుగా ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది. మరోవైపు నష్టాల బారిన పడడంతో ఆర్టీసీ తన ప్రాధాన్యతను కోల్పోయింది. ఈ క్రమంలోనే ఆటోలు కావచ్చు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నటువంటి పేద ప్రజలు అంటే ప్రజా రవాణాలో ప్రధానమైనటువంటి ఆర్టీసీపై ఆధారపడ్డ వాళ్ళలో పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఈ బస్సుల్లో కాకుండా ఇతర వాహనాల్లో ఆటోలు, జీపులు, ఇతర రవాణా సదుపాయాన్ని వాళ్ళు వినియోగించుకున్న క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురై మరి వాళ్ళ బతుకు చిత్రమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఆర్టీసీకి రేవంత్ ప్రభుత్వం పూర్వవైభవం తీసుకొస్తుందా లేదా కేవలం ఈ పథకాన్ని వాడుకోవడం ద్వారా మాత్రమే తమ క్రెడిట్ పొందాలని చూస్తుందనేటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. నిజానికి రేవంత్ ప్రభుత్వానికి ఈ మహిళల ఫ్రీ జర్నీ అనేటువంటిది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. రేవంత్ కు గ్రాఫ్ పెరగడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ పథకం ద్వారా గ్రాఫ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలో ఈ పథకం ద్వారానే ఆ పార్టీకి మరి ఎక్కువగా ఓట్లు రాబట్టిందని చెప్పుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో సైతం తెలంగాణ రాష్ట్రంలో సైతం ఈ పథకం ఒక రకంగా చెప్పాలంటే ఒక నూతన ఉత్తేజాన్ని మహిళల్లో నింపింది. మహిళా ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల వారికి ఈ పథకం వర్తింపజేయడంతో మహిళలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీపై AJ23 న్యూస్ ఒక చిన్న చర్చా కార్యక్రమాన్ని కొనసాగించాలనుకుంది. అంటే చర్చించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేయాలన్నటువంటిది ప్రధాన మరి ఆలోచన. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ రాష్ట్రంలో ఈ నష్టాల బారిలో ఉంది. గత 2-3 సంవత్సరాలుగా కార్గో లాంటి సేవలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ సర్కారు ప్రారంభించినప్పటి నుంచి కొంతమేర నష్టాలు తగ్గినాయని చెప్పుకోవచ్చు. రోజుకు దాదాపుగా 45 లక్షల మంది ప్రయాణించే ఆర్టీసీ రోజు రాబడి 15 కోట్ల రూపాయల రాబడి ఉంటుంది. ఇందులో మనం చూసినట్లయితే దాదాపు 9,053 బస్సులు, ఇందులో హైర్ బస్సులు గాని ఆర్టీసీ బస్సులను కలుపుకుంటే హైర్ బస్సులు 2,733 హైర్ బస్సులు ఉంటే 6,320 మాత్రమే ఆర్టీసీ బస్సులున్నాయి. హైర్ బస్సుల సంఖ్యను గతంలో ప్రభుత్వం పెంచాలనుకున్నది కానీ ఆర్టీసీ సంఘాల నుంచి వచ్చిన వ్యతిరేకతతోటి బస్సుల సంఖ్యను మరి హైర్ బస్సులను పెంచలేకపోయింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ మీరు గమనిస్తే 68% గ్రామీణ ప్రాంతాలను కవర్ చేస్తుంటుంది. ఇందులో 10,581 గ్రామాలకు ఆర్టీసీ తన సర్వీసు సేవలను వినియోగిస్తా ఉంది. అందులో దాదాపుగా మరో 1,497 గ్రామాలకు రవాణా అంటే ఆర్టీసీ కనెక్టివిటీ అనేది లేదని మన రికార్డులు చెప్తా ఉన్నాయి. 32% అర్బన్ సర్వీసులు మరి పట్టణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందులో వివిధ రకాలుగా ఉన్నటువంటి కేటగిరీలతో కలుపుకుంటే 46,746 మంది ఎంప్లాయీస్ ఆర్టీసీలో కొనసాగుతా ఉన్నారు. వీరంతా కూడా అతి తక్కువ జీతాలతోటి కఠినమైనటువంటి మరి ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్మికులుగా చెప్పుకోవచ్చు. గతంలో ఆర్టీసీ అనేటువంటిది చాలా కలకలలాడింది వీళ్ళ సేవల వల్లనే. నిజానికి ఆర్టీసీలో కార్మికుల కష్టం ఎక్కువగా ఉంటుంది. కార్మికులు నిక్కచ్చిగా పనిచేస్తారు. శ్రమ దోపిడీ వాళ్ళదే ఎక్కువగా గురవుతా ఉంటుంది. వేతనం తక్కువ, పని ఎక్కువ. కానీ ఆర్టీసీ నష్టాల బారిన పడతా ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఆర్టీసీలో పందికొక్కుల్లా మేస్తూ ఆర్టీసీని నష్టాల బారిన పడేసే వాళ్ళు పై స్థాయి ఉద్యోగులు, పైన ఉన్నటువంటి వివిధ హోదాల్లో పనిచేస్తున్న వాళ్ళే. వీటిలో సరైన విధంగా వీటిపైన ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడం వల్ల కార్పొరేషన్ అప్పుల పాలు కావడానికి గాని నష్టాల బారిన పడడానికి గాని కారణం వాళ్ళే. ఇందులో హింసించబడేవారు, తర్వాత అధికారుల నుంచి వేధింపులకు గురయ్యే వాళ్ళు ఆర్టీసీ కార్మికులు. అంటే కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, మెకానికులు కావచ్చు, వివిధ సెక్షన్ల కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే ఇక్కడే ఆర్టీసీలో ఫ్రీ సర్వీస్ మహిళలకు ఇవ్వడం వల్ల
దాదాపుగా సగానికి పైగా మహిళలు ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించడం వల్ల ఆర్టీసీకి వస్తున్నటువంటి రోజువారీగా వస్తే 11 కోట్ల ఆదాయంలో దాదాపుగా 6 నుంచి 7 కోట్ల ఆదాయం తగ్గిపోతుండవచ్చు. దీనివల్ల జరిగే నష్టాన్ని ఆర్టీసీ ఎట్లా మరి ఓవర్కమ్ అవుతుంది, ఎట్లా ఆదాయాన్ని సమీకరించుకుంటుంది అనేటువంటిది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ప్రశ్న. అయితే మరోవైపు ఆర్టీసీలో మహిళలు ప్రయాణించడం వల్ల ఆటోలు ఎక్కే వాళ్ళ సంఖ్య లేకపోవడం, ఇతర ప్రైవేటు వాహనాలు ఎక్కే వాళ్ళ సంఖ్య లేకపోవడంతో తాము రోడ్డున పడుతున్నామని ఆటో డ్రైవర్లు మరోవైపు గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం గనక ఆలోచించి ఆర్టీసీని మరి పునరుద్ధరించి ఆర్టీసీ బాగోగులను గనక చూసినట్లయితే ఇందులో అనేక రకాల కేటగిరీస్ ఉంటాయి. మనం చూసినట్లయితే ఆర్టీసీ మీద ఆధారపడేటువంటి ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ అకాడమీస్ ఉన్నాయి, స్టాఫ్ ట్రైనింగ్ కాలేజెస్ ఉన్నాయి, దీంట్లో ఒక్కొక్క కాలేజ్ ఉంది, డిస్పెన్సరీస్ ఉన్నాయి, టైర్ రిట్రేడింగ్ షాప్స్ కూడా దీంట్లో 2 షాప్స్ ఉన్నాయి. అట్లాగే బస్ బాడీ యూనిట్స్ సంఖ్యను మనం పెంచొచ్చు, మెకానికల్ యూనిట్స్ పెంచొచ్చు. అట్లాగే బస్సులను ఆర్టీసీ బస్సులనే కనుక పెంచినట్లయితే వీటిలో దాదాపుగా ఇప్పుడు ఆల్రెడీ నిరుద్యోగుల డిమాండ్ ద్వారానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒకవేళ ఉద్యోగాల కల్పన కనుక చేయాలనుకుంటే ఆర్టీసీ ఆధారంగానే దాదాపుగా 50,000 మంది ఉద్యోగులను కొత్తగా మరి సమీకరించుకోవచ్చు, ఉద్యోగ భద్రతను కల్పించవచ్చు, కొత్తగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఈ ఏవైతే ప్రింటింగ్ ప్రెస్ కావచ్చు, టైర్ రిట్రేడింగ్ యూనిట్స్ కావచ్చు, మెకానికల్ యూనిట్స్ కావచ్చు, అట్లాగే సెక్యూరిటీ లాంటి ఉద్యోగాలు కావచ్చు, ఇట్లాంటి వాటి అన్నింటిలో కలిపితే ఇప్పుడు దాదాపు ఆటో కార్మికులుగా ఉన్న వాళ్ళలో కూడా డిగ్రీ చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, ఉన్నత విద్య చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. దుబాయ్ లాంటి ఇతర విదేశాలకు వివిధ ఉపాధి అవకాశాల కోసం పోయి వాపసు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆటో కార్మికులుగా బతుకుతున్నటువంటి గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా గుర్తించినట్లయితే ఇట్లాంటి రోడ్డు ప్రమాదాలు లేకుండా వాటిని తగ్గిస్తూ భద్రతలో ఆర్టీసీ చాలా ముందుగా ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో కనుక ప్రయాణించినట్లయితే రోడ్డు ప్రమాదాల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇటువైపు ఇదొక మేలు జరిగినట్టు అవుతుంది. అట్లాగే వాళ్ళలో ఉన్నటువంటి అర్హులైనటువంటి వాళ్ళు మెకానికల్ కావచ్చు, మిగతా అనేక రంగాలలో ఆర్టీసీకి సంబంధించినటువంటి ఇతర రంగాలను సృష్టించి ఉద్యోగాలను కనుక కల్పించినట్లయితే దాదాపు 30 నుంచి 40,000 మంది ఉద్యోగాల అవకాశాలు కల్పించవచ్చు. బస్టాండ్లలో ఆధునీకరించడం ద్వారా, షాపింగ్ కాంప్లెక్స్ లో అట్లాంటి వాటిని ఆధునీకరించడం ద్వారా కూడా అదనంగా కొంతమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం ప్రధానంగా ఆర్టీసీపై మరి లోతైన అధ్యయనం చేసి నష్టాల బారిన పడుతున్నటువంటి పందికొక్కుల్లా తింటూ, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాటిలో ఉండేటువంటి యంత్రాల కొనుగోలు నుంచి మొదలుకుంటే టైర్ల కొనుగోలు కావచ్చు, డీజిల్ వినియోగం కావచ్చు, ఇట్లాంటి వాటిలో ఎక్కడ దుబారా ఖర్చు అవుతుంది గమనించి అట్లాంటి ఉద్యోగాలను తీసేసి కింది స్థాయిలో ఎక్కువ మందికి ఉద్యోగాలను కల్పించి ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తూ ఇటు మహిళల్లో మరి ఆనందం కలిగిస్తున్నటువంటి ఈ ఫ్రీ జర్నీని కొనసాగిస్తూనే ఎక్కువ బస్ డిపోలను ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ 97 డిపోలు మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు ఎల్లారెడ్డి లాంటి కొత్త ప్రాంతాలు కావచ్చు, కొన్ని ప్రాంతాలలో ఆర్టీసీ డిపోల డిమాండ్ ఉంది. ఒక్కొక్క డిపో కనుక కొత్త డిపోను కనుక ప్రారంభించినట్లయితే దాదాపుగా 1000 నుంచి 2,000 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కలుగుతుంది. అట్లాగే 97 నుంచి దీని దాదాపు 180 వరకు డిపోలను పెంచుకునే అవకాశం ఉంటుంది. వాటితో పాటుగా వివిధ కేటగిరీలో సూపర్వైజర్ జాబులు కావచ్చు, ఇట్లాంటి వాటిని పెంచుకునే అవకాశం దాంట్లో గణనీయంగా ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవచ్చు. తర్వాత బస్టాండ్లను కూడా ఆధునీకరించడం ద్వారా కూడా మరికొంతమంది సెక్యూరిటీ సిబ్బందిని పెంచుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ జర్నీలో సక్సెస్ కావాలి అనుకుంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వపరం చేస్తామని ప్రకటించి గవర్నర్ వద్దకు బిల్లు పంపి అసంపూర్తిగా ఉన్నట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. వీటిని పూర్తి చేయడంతో పాటుగా అటు డిఎస్సీ లాంటి ఉద్యోగాలను ద్వారా టీచర్ ఉద్యోగాలను కల్పించడంతో పాటు ఆర్టీసీలో ఒక వైభవాన్ని సృష్టిస్తూ డిపోల సంఖ్యను పెంచుతూ, బస్టాండ్ల సంఖ్యను పెంచుతూ, అట్లాగే బస్సుల సంఖ్యను ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సుల సంఖ్యను పెంచుతూ కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాలతో పాటుగా అనుబంధ సంస్థలను పెంచి దాదాపు 30 నుండి 50,000 వరకు కొత్తగా ఉద్యోగాలను కల్పించుకునే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ ఆదాయం పెరగడం, ఆర్టీసీ బస్సుల సంఖ్య పెరగడం, ఆర్టీసీలో ఉద్యోగాలు పెరగడం ఒకవైపు రాష్ట్రంలో కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించుకున్నట్లు అవడంతో పాటుగా రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించుకునే అవకాశం ఉంటుంది. అదే రకంగా కేవలం బస్టాండ్ లో ఉన్నటువంటి ఇతర ప్రయాణికుల మీద ఆధారపడి ఆటోలు, ఇతర క్యాబులు నడుపుకుంటామని, సంఖ్య లేదని, ఇప్పుడు గిరాకీలు లేవని ఇబ్బంది పడుతున్న వాళ్లను గుర్తించి ఈ రంగంలో ఆర్టీసీ అనుబంధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రభుత్వానికి ఒక వెసులుబాటుని చెప్పుకోవచ్చు, ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇది AJ23 న్యూస్ అందిస్తున్నటువంటి ఒక ఫ్రీ జర్నీ, మహిళలకు ఫ్రీ జర్నీ స్టోరీ.